మోడీ ఆలోచన ధోరణి ఒక ఎత్తు. సరే, మోడీని విమర్శించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, విపరీతంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఒక రకం. కానీ అసలైనటువంటి అంశం ఏంటంటే, మోడీ ఆలోచన ధోరణిలో ప్రధానమైనటువంటి అంశం తన వ్యవహార శైలి. మొట్టమొదటిసారి ఈ దఫా ఆ రూట్లో చంద్రబాబు గారు కనిపించారు. ఏంటది అంటే, ప్రమాణ స్వీకారానికి వెళ్ళేటటువంటి సందర్భంలో పార్లమెంటు ఆయన పార్లమెంట్కి దండం పెట్టి వెళ్ళటం గతంలో చూసాం కదా. ఇప్పుడు చంద్రబాబు గారు చేసినటువంటిది. అట్లాగే ఆయన భూమికి ప్రణమిల్లుతూ ఉంటారు మోడీ వివిధ అంశాల దగ్గర. మొన్న చంద్రబాబు గారు చేసినటువంటిది చూసాం కదా అమరావతిలో. అది ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, నాయకులకి అందుబాటులో ఉండటం అన్నటువంటిది మోడీ దగ్గర ఉన్నటువంటి అలవాటు. పార్టీతో ఎప్పుడు కూడా పార్టీతో కలుస్తూ ఉంటారు, పార్టీని కూర్చోబెట్టుకుంటుంటారు, అధ్యక్షుని పిలిచి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అటు పల్లా శ్రీనివాసరావుతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతుండటం, ఇంకో పక్కన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళతో కలుస్తూ ఉండటం. అయితే ఒకటి తేడా, చంద్రబాబే ఒక అడుగు ఎక్కువ ఉన్నది ఏంటంటే, మోడీ జనంతో ఇంటరాక్ట్ అయ్యేది తక్కువ. అంటే బయటికి వెళ్ళినప్పుడు చేతులు ఇవ్వడం ఇవన్నీ వేరు, షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇదంతా. కానీ వినతి పత్రాలు అవి తీసుకోవడం ప్రధానమంత్రి స్థాయిలో జరగదు, జరగనివ్వరు. ముఖ్యమంత్రి స్థాయిలో కూడా జరగనివ్వరు. కానీ ఆ స్పేస్ని తీసుకుని ఆయన చేస్తూ ఉన్నారు చంద్రబాబు. ఓవరాల్గా ఈ సంప్రదాయాలు లేకపోతే కనుక ఆ సెంటిమెంట్స్ ఇష్యూలో మాత్రం మోడీ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు జనం హృదయాల్ని టచ్ చేస్తూ ఉన్నారు.